భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఏదైనా శుభకార్యం చేసుకుంటే చాలామందిని ఆహ్వానిస్తూ ఉంటాం. అలాగే మనకి కనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచిస్తే, లేకపోతే ఏదైనా పెద్ద వేడుకగా వాళ్ళు చేసిన పని ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు, అంగరంగ వైభవంగా వేడుకలు చేస్తూ ఉంటారు. అయితే మనం వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, పూర్వం ఒక భక్తుడు ఒక గ్రంథాన్ని రాసి దాని ఆవిష్కరణ చేస్తున్న సమయంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే వచ్చి బాలుని రూపంలో ఆ గ్రంథ ఆవిష్కరణ చేశారట. మరి అంత ఇష్టమా గ్రంథం అంటే? ఖచ్చితంగా. మరి గ్రంథం అంటేనే ఇష్టమా, అది రచించిన భక్తుడు అంటే కూడా ఇష్టమా? రెండు. మరి అలాంటి విచిత్రమైన సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే ఖచ్చితంగా దీనికోసం మనం ఒక ఆలయానికి వెళ్ళిపోవాలి. అదే కుమారకోష్టము, కుమారకొట్టము అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇవాళ రేపు కుమారకొట్టము అని పిలుస్తూ ఉంటారు, కానీ కుమారకోష్టము అనే పేరు కూడా దానికి ఇదివరకు ఉంది. ఈ ప్రదేశంలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఈ అద్భుతం జరిగింది. అక్కడ అరంగేట్ర మండపం అని ఒక మండపం, నేటికి ఆ మండపాన్ని మనం చూస్తాం. ఆ మండపంలో విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఒక పురాణ పఠనం జరుగుతూ ఉంటుంది. ఆ పురాణమే కంద పురాణం. కంద పురాణం అంటే తమిళంలో స్కంద పురాణాన్ని రాయడం అన్నమాట. అంటే స్కంద పురాణం అనేటప్పటికీ స్కాంద పురాణం కాదు, స్కంద పురాణం. స్కంద పురాణం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర, వైభవం, మహాభక్తుల యొక్క ప్రస్తావన ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అది సంస్కృతంలో ఉంది, వ్యాస భగవానులు అందించారు. అయితే దాన్ని తమిళంలో అనువదించారు ఒక మహాభక్తుడు. ఆయనే కచ్చపియార్ శివాచార్యులు అంటారు. ఈయన ఆ ఆలయంలో ఆయన ప్రధాన అర్చకుడు, మహాభక్తులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన ఏం చేశారు అంటే, ఆయనకు ఒకసారి సంకల్పం కలిగింది కాబట్టి ఆ ఆలయంలోనే అర్చకత్వం చేస్తూ అక్కడే ఇప్పుడు మనం అరంగేట్ర మండపం అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మండపం పైన కూర్చుని చక్కగా ఆయన తోచినట్టుగా రాసుకుంటూ ఉండేవారట. అంటే అనువదించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. మరి ఇంతేనా? చాలామంది ఉన్నారు కదా సాహితీ సంపదతో, వాళ్ళందరూ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని మనం అనుకుంటాం, కానీ కాదుగా. వారు చూపించిన ప్రత్యేకమైన భక్తి ఎటువంటిది అంటే, ఆ ఆలయంలో స్వామి ఉన్నారుగా, ఆయన చక్కగా వింటూ ఉండేవారట. మరి ఎప్పుడైనా మనం ఏదైనా రచన చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ ఏదో చిన్న తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విచిత్రం ఏమిటి అంటే, ప్రతిరోజు ఎన్ని పద్యాలు లేకపోతే ఎన్ని శ్లోకాలు అందులో రాశారో అవన్నీ రాత్రిపూట, ఇంకా చెప్పాలి అంటే అర్ధరాత్రి వేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బయటికి వచ్చి గర్భగుడిలోంచి అవన్నీ చూస్తూ ఉండేవారట. చెప్తే నమ్మరు, కానీ అసలు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే స్వామి సరిచేసేవారట. ఎందుకంటే ఆ జ్ఞానం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సొంతం. ఆయన ఒక పాండిత్యం అనే కాదు, ఏ కళ గురించైనా, ఏ విషయాన్ని గురించైనా అలా ఓకగా ఎవరైనా చెప్పగలుగుతారా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన వల్లే అన్ని కళలు ఇప్పటికీ నేటికి చక్కగా బ్రతికి ఉన్నాయి. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాభక్తుల గురించి విన్నప్పుడు ఎక్కువగా కవులు ఉంటూ ఉంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతటి జ్ఞాన సంపద ఇస్తూ ఉంటారు. అయితే ఈ పూజారి అర్చక స్వామి, ఈ శివాచార్యులు ఆయన రచన చేస్తూ ఉంటే స్వామి రోజు వచ్చి అందులో ఎక్కడైనా తప్పులు ఉంటే సరిచేస్తూ ఉండేవారట. అప్పట్లో ఎవరూ నమ్మలేదు, కానీ ఈ భక్తుడికి మాత్రం తెలుసు, మురిసిపోయేవాట. ఇంకా చెప్తారు మనకి ఇంకొక విషయం. ఇది మొదలు పెట్టేటప్పుడు, అంటే ఈ కంద పురాణం అనేది మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారిగా కొన్ని పద్యాలు ఏవైతే ఉంటాయి, ఇంకా చెప్పాలంటే 1, 2 ఇది స్వామివారు స్వయంగా రాశారు అని చెప్తూ ఉంటారు. నేటికి ఇదే మాట మనం వింటూ ఉంటాం. అలా స్వామి స్వయంగా మొదలుపెట్టిన పురాణం ఈ కంద పురాణం. ఆ తర్వాత సరిచేస్తూ ఉండేవారట. అంటే మనం ఒక విద్యార్థి అంటే గురువు దగ్గరికి వెళ్ళి, ఇదిగోనండి నేను ఇది రాశాను అంటే, ఇక్కడ తప్పు రాసావని ఎలా సరిచేస్తారో అలా సరిచేసేవారట. ఇలా ఈ కంద పురాణంలో 13,000 కన్నా ఎక్కువగా, అంటే సుమారు 14,000కి దగ్గరగా అందులో పద్యాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎంతో ఓర్పుతో ఈయన రాసినప్పుడు ఇంకా ఎంతో ఓర్పుతో వాటన్నిటినీ చదువుతూ చక్కగా ఎక్కడైనా తప్పులు ఉన్నాయా లేదా, ప్రతిసారి తప్పు ఎంచటం అన్నది స్వామి యొక్క ఉద్దేశం కాదు, మురిసిపోతూ అవన్నీ చదువుకుంటూ ఉండేవారట. ఎక్కడైనా కొద్దిగా బాగాలేకపోతే సరిచేస్తూ ఉండేవారట. ఇలా మొత్తం గ్రంథమంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ గ్రంథ ఆవిష్కరణ అదే ఆలయంలో చెయ్యాలి అన్నప్పుడు ఒక
పెద్ద హోమం చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం నుంచి ఒక బాలుడు బయటకు వచ్చాడని చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఇలాంటివి చూడలేం, కానీ అప్పుడు ఆ మహాభక్తులకి స్వామివారు అలా కనిపిస్తూ ఉండేవారు. కాబట్టి బాలుడి రూపంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి ఈ కంద పురాణాన్ని ఆయన ఆవిష్కరించారు అని కూడా నేటికి మనకి ఈ కథలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలా స్వామి దగ్గర ఉండి ఈ సాహితీ సంపద ఆ భక్తునికి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికే చాటి చెప్పేటట్టుగా ఆయన చేశారు. ఇంతేనా? కాదు. సాంబన్ అని ఒక మహాపండితుడు, ఆయన కూడా ఒక మహాకవి. కాంచీపురానికి దగ్గరలోనే, ఇంకా చెప్పాలి అంటే కాంచీపురంలోనే మనకి ఈ ఆలయం అన్నది ఉంటుంది. అయితే కాంచీపురానికి వెళ్ళే దారిలో కాబట్టి ఆయన వెడుతున్నారట ఈ సాంబన్. మరి వెడుతున్నప్పుడు అప్పట్లో పెద్ద పెద్ద చెట్లు, అడవి మార్గం కదా, అక్కడ ఈ కుమారకొట్టం ఉంది, అక్కడ స్వామివారు ఉన్నారు అన్న విషయం పెద్దగా ఆయన పోల్చుకోలేకపోయారట. మార్గంలో అలా వెళ్ళిపోతున్నారట. అప్పుడు మళ్ళీ ఒక బాలుని రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి, ఏమిటయ్యా అలా వెళ్ళిపోతావు, ఇక్కడ స్వామిని దర్శించుకోవా అన్నారట. అవునా, ఇక్కడ స్వామి ఉన్నారా అంటే, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు కదా, నీకు అది కూడా తెలియట్లేదా, అలా చూడు అన్నారట. చూసిన వెంటనే పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. ఇదేమిటయ్యా అంతా అడివే కదా, ఇక్కడే ఉంది అంటే, నీకు అలా కనిపిస్తోంది కానీ లోపలికి వెళ్ళు, అక్కడ స్వామి ఉన్నారు, దర్శించుకోకుండా ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని అన్నారట. అన్న వెంటనే నాకు ఏమో మార్గం తెలియట్లేదు, ఇలా ఎలా వెళ్తానో, మళ్ళీ నేను తప్పిపోతాను, నేను కాంచీపురం వెళ్ళాలి అంటే, నీకెందుకు నేను తీసుకెళ్తాను రా అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెయ్యి పట్టుకుని మరి ఈ సాంబన్ని తన దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అంటే అంత అవసరమా స్వామికి? కాదు, అంత ప్రేమ స్వామికి. కాబట్టి ఎవరైతే చాలా భక్తితో ఉంటారు, ఇంకా చెప్పాలి అంటే ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు, వాళ్ళు పిలిచినా అడిగినా అడగకపోయినా స్వామి వాళ్ళు పక్కనే ఉంటారు. అంటే ఇలా ఈ సాంబన్ అక్కడికి రావాలి, చూడాలి అన్నది స్వామి కోరిక. వాటి దగ్గరుండి ఇదిగోనయ్యా అని చెప్పి ఆ అడవి మార్గంలో అటు ఇటు బాగా చెట్లు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి అలా ఆ మార్గంలో కష్టపడి తీసుకెళ్ళి ద్వారం దాకా తీసుకుని వెళ్ళి ఈ పిల్లాడు మాయమైపోయాట. సాంబన్ ఆశ్చర్యపోయాట, నన్ను తీసుకొచ్చింది ఎవరు? అది ఎవరో కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని. అప్పుడు ఆ ఆనందంతో ఆయన లోపలికి వెళ్ళి అద్భుతంగా కొన్ని పద్యాలు ఆయన వల్లించారు. దాన్నే స్కంద కవచం అంటారు. నేటికి ఆలయాలలో ఈ స్కంద కవచం అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో స్కంద కవచం చదువుతూ ఉంటారు. ఈ స్కంద కవచాన్ని అందించింది ఎవరో కాదు, సాంబన్. ఇంకా చెప్పాలి అంటే అలా అందించేటట్టు చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఎక్కడెక్కడ అద్భుతమైన పాండిత్యం మనం ఇప్పుడు నేటికి చూస్తూ ఉన్నామో, పుస్తకాల రూపాల్లో, గ్రంథాల రూపాలలో, శ్లోకాల, పద్యాల, కీర్తనల రూపంలో, ఇవన్నీ కూడా స్వామి అనుగ్రహం. అంటే ఒక కీర్తన మనం వింటున్నా, లేకపోతే ఒక పద్యం చెప్పుకుంటున్నా, ఒక గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నా, వాటి రచనలు చేసిన వాళ్ళని ప్రోత్సహించి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ సంపదని మనకు అందించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా. అలా ఈ ఆలయంలో నేటికి ఆ అరంగేట్ర మంటపం ఏదైతే ఉందో అక్కడ కూర్చుని ఈ కంద పురాణాన్ని పఠిస్తూ ఉంటారట నిత్యం. అంతేకాకుండా శివాచార్యులు ఎవరైతే తరించిపోయారో వారి సేవలో ఆ శివాచార్యుల యొక్క వంశానికి సంబంధించిన వారే నేటికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు అనే మాట కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారట. అలాగే ఆ తేనె ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి అన్ని అనారోగ్యాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో అద్భుతాలు మనం వీటి గురించి తెలుసుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం అన్న వెంటనే మనకి ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఒక మహాభక్తుడిని రక్షించటము, లేకపోతే అక్కడ అందరికీ రక్షణ ఇచ్చే స్వామి మనకి ఎన్నో విధాలుగా ఆదుకోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అంటే చక్కని జ్ఞానంతో పాటు మనము అసలు మంచి ఏది పోల్చుకునే అవస్థ ఏదైతే ఉంటుందో దానికి చేరువుగా వెళ్ళడానికి మార్గాన్ని చూపించే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనం చెప్పుకోవాలి. నమస్తే.